గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేటీఆర్ సూచనలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. 10 ఏళ్లు కేసీఆర్ దిగజారి పరిపాలన చేశారని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. బీజేపీతో ప్రజలకు ఒరిగిందేం లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే ఫ్రీ బస్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామన్నామని అన్నారు. మహిళలకు 2,500 ఆర్థిక సాయం ఎన్నికల తర్వాత అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ 12-13 ఎంపీ సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఎట్లా శాండ్ మాఫియాలో పైసలు సంపాదించుకోవాలి, ఇదే కార్యాచరణ చేసుకున్నారు లీడర్లు. అహంకారంగా పోలీస్ కి వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టడము అన్ని చూసి, ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్ గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయదు. ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారం, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు, నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్ లో ఉండే. నాకు ఫేస్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించారు. స్టేట్ టెర్రరిజం, కబ్జాలు చేయాలి.